మన హిందూ మతంలో ఏనుగుని దేవుడిగా పూజిస్తాం. వాటి జ్ఞాపక శక్తి కూడా ఎక్కువే. మనం వాటి ఆవాసాల్లోకి వెళ్ళిపోయాము. అవి వచ్చి మన మీద దాడి చేయట్లేదు. చంపడానికి కారణం ఏంటంటే మెయిన్ వాటి దంతాలు తీయటానికి. ఎవరికి ఏమీ హాని చేయదు. అరణ్యాలన్నీ కొట్టేసి పుస్తకాలు ప్రింట్ చేయించేస్తున్నాం. ఎంత బాధ! ఇది దేశానికి అరిష్టం. ఏనుగుకి అంత విలువ ఉంది నేచర్ లో. ప్రతి టెంపుల్లో ఒక ఏనుగుని పెట్టదు. అందరూ వచ్చి ఆశీర్వదిస్తాం. టేకులని ఇవన్నీ కల్పని ఇదని చెప్పి అడవులంతా నాశనం చేసేస్తున్నారు. ఏనుగుల దంతాలు కూడా ఉపయోగించుకొని సర్వనాశనం చేస్తున్నారండి. నెలల తరబడి అన్ని నగరాల్లో లక్షలాది గణపతి విగ్రహాలు రూపుదిద్దుకున్నాయి. దేశం మొత్తం మీద కోట్లాది రూపాయలే కాదు, మానవ శ్రమ కూడా ఖర్చయింది. కపిత్త జంబూ ఫల సార భక్షణం అనే మంత్ర శ్లోకంతో ఏనుగు తల కలిగిన మన వినాయకుడిని దైవంగా ఆరాధించాము. ఇది ప్రతి ఏటా జరుగుతున్న ప్రక్రియే. ఇదంతా వినాయకుడిపై మనకుండేది నిజమైన భక్తే అయితే ఆయన మన నుంచి ఆశించేదేంటి అనే ప్రశ్న మనం వేసుకోవాల్సిందే. ఇంతకీ ఆ స్వామి కోరుకునేదేంటో తెలిస్తే ఆత్మవిమర్శ చేసుకోక తప్పదు. భారతదేశంలో ఏనుగుల సంఖ్య, వాటి ఆవాసాలకు కలిగే నష్టం పెరుగుతూనే ఉంది. ఇది మానవులు వర్సెస్ ఏనుగులుగా మారింది. ఒకవైపు అటవీ భాగం తరిగిపోవడం, జంతువులను వేటాడడం వంటి అంశాలు గణనీయమైన ముప్పును సూచిస్తున్నాయి. ఒరిస్సా సరిహద్దుల నుంచి ఏనుగులు గుంపులుగా పంట పొలాల్లోకి ప్రవేశించి నష్టాన్ని కలిగించే ఉదంతాలను మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా స్వయం కృతాపరాధమేనని మానవుడు అంగీకరించగలిగితే సమస్యకు పరిష్కారం లభించడం ఖాయం. మిగిలిన జంతువులతో పోలిస్తే ఏనుగుల జీవనశైలి, వాటి స్వభావం గురించి ఆంధ్ర విశ్వవిద్యాలయం జువాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ మంజులత మాటల్లో విందాము. ఏ జీవైనా కానీ దానికి ఆహారం కోసం లేకపోతే తన మేట్ కోసం, అంటే తన జత కోసం, అంటే సంతతిని ప్రత్యుత్పత్తి చేయటానికి ఈ రెండిటికే ఎప్పుడైనా దానికి ప్రమాదం ఉంది అన్నప్పుడు దాడి చేస్తుంది, హాని చేస్తుంది. కానీ అదర్వైజ్ అసలు ఏమీ హాని చేయదు. ఏనుగులు అందులో చాలా సాధు జంతువులు. ఎందుకంటే అవి మొక్కలనే తింటాయి. 7 టన్స్ వరకు పెరుగుతాయి. రోజుకి 100 నుంచి 170 కిలోగ్రాముల వరకు తింటాయి. కాకపోతే బెరడు అంటే వాటికి చాలా ఇష్టం. కొన్ని చెట్లను పూర్తిగా తినేస్తాయి. సో అందులో కూడా ఏంటంటే ఆ బెరడు తినకపోతే అవి తినే 270 కేజీలు అరగాలి అంటే బెరడు తింటేనే వాటికి అరుగుతుంది అనమాట. తర్వాత ఏంటి అంటే ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, అవి ఎందుకు తగ్గిపోతున్నాయి అంటే ఇప్పుడు వాటి ఆవాసాలు అడవుల్లో ఉండాలి. కాకపోతే అడవుల్ని మనం నాశనం చేసేస్తున్నాం. అంటే మనం ఆక్రమించేస్తున్నాం. మన అవసరాల కోసం వాటిని ఆక్రమించేస్తున్నాం అడవులన్నిటిని. సో ఏంటి అంటే మనం వాటి ఆవాసాల్లోకి వెళ్ళిపోయాము. అవి వచ్చి మన మీద దాడి చేయట్లేదు. వాటి ఆవాసాల్లో మనం వెళ్ళి దాడి చేయటం వల్ల ఏంటి అంటే అక్కడ మళ్ళీ ఉండి వాటికి ఫుడ్ దొరకకపోతే అవి పొలాల మీద పడి తినేస్తున్నాయి. సో పొలాల మీద పడి తినటం వల్ల ఏంటి అన్ని 270 కేజీల వరకు తినాలంటే మొత్తం పొలాలని ఆ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ విధంగా వస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ రోజు వాటి దంతాల విలువ ఏంటి అంటే బంగారం కన్నా ఎక్కువ ఉంది. సో ఆ విధంగా వాటి కోసం కూడా, అంటే ఇండియాలోనే అని కాదు, అన్ని దేశాల్లోనూ ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ అన్ని చోట్లను వాటిని చంపడానికి కారణం ఏంటంటే మెయిన్ వాటి దంతాలు తీయటానికి. ఆ దంతాలకి చాలా విలువ ఉంది. సో ఈ రెండిటి వలన ఏంటి అంటే వాటికి మనము హాని చేయటం వల్ల అలా జరుగుతుంది. వాటికి సరిపడా ఫుడ్ దొరికితే అవేమీ తర్వాత వాటిని చంపటం వల్ల ఏంటంటే అంటే అంతరించిపోయే పరిస్థితి వస్తుంది. లేదు అంటే ఉన్న అడవుల్లోనే అవి ఏదో అడ్జస్ట్ అయి తినటానికైనా వాటికి సరిపోవాలి కదా. వాటికి ఫుడ్ సరిపోక వాటి ఆవాసాల్లో మనం వెళ్ళి పంటలు వేసి అవన్నీ చేస్తున్నందువల్ల అవి తింటున్నాయి. అంతే తప్పితే ఇంకా వేరే ఇంకేమీ వాటికి మన మీద ఏమి కోపం ఉండదు. మనం దేవుడిగా పూజిస్తున్నాం. ఇతర దేశాల సంగతి కాదు. కానీ మనమైతే దేవుడిగా భావిస్తాం కాబట్టి వినాయక చవితి అని ఒకటి పెట్టుకొని ప్రత్యేకంగా ఆ రోజుని మనం చాలా, అంటే ఒక రోజు కాదు చాలా రోజులు గ్రాండ్ గా చేస్తామంటే అంత వినాయకుడు అంటే ఏదైనా శుభం జరుగుతుంది అని, ఏదైనా వినాయకుడు ని పూజిస్తూనే ఏదైనా స్టార్ట్ చేస్తాం, అంత విలువిస్తున్నాము. సో వాటిని కంపల్సరీగా వాటిలోనే కాదు ప్రతి జీవిని కాపాడుకోవాలి. ఏ జీవి పోయినా కానీ మనకు ఉండదు రేపు పొద్దున్న ఈ భూమి మీద ఉండటానికి. అన్ని సమతుల్యంగా ఉండాలి, బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఏ జీవులు ఎక్కడ ఉండాలో, ఏ పర్యావరణంలో ఏ ఉండాలి. ఏవి తగ్గిపోయిన ప్రమాదం ఆ విధంగా ఇవి కూడాను. ఇక సాంప్రదాయవాదులు అయితే ఏనుగుల పరిరక్షణ తప్పనిసరి అని చెబుతున్నారు. పురాణ ఇతిహాసాల నుంచి ఏనుగులతో మనకు ఉండే అనుబంధం విడదీయలేనిదని, వాటి రక్షణ బాధ్యత మనదే అంటున్నారు రామ్ శాంతి బాబాగా పిలువబడే ఎం రామకృష్ణరావు. గజాననం భూతగణాధిసేవితం కపిత్త జంబూఫలసార భక్షణం మాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం.
శివుడు ఏనుగు ముఖాన్ని ఇచ్చాడు. అందులో చాలా విశేషం ఉంది. ఇంత చెవులు అంటే చక్కగా వినొచ్చు. ప్రపంచంలో ఏది ఉన్నా సరే చెవుల్లోంచి మనసులోకి వెళ్ళిపోతుంది. ఆయన ఒక గంతంతో రాయించాడు. ఇప్పుడు వాల్యూమ్స్ వచ్చేసాయి పుస్తకాలు. అప్పుడులో ఉన్న ఆవు ఏనుగు ఈ రెండు మనకి జంతువుల్లో, మనుషుల్లో ఋషులలాగో జంతువుల్లో ఆవు శాంతి, ఏనుగు ఎంత అణకువగా ఉంటుంది, ఎవరికి ఏమీ హాని చేయదు. అలాంటి ఏనుగులు ఇప్పుడు పాపం రోడ్ల మీదకి వచ్చేసి అరణ్యాలు పోయి అరణ్యాలన్నీ కొట్టేసి పుస్తకాలు ప్రింట్ చేయించేస్తున్నాం. అలాంటిది అవి వాటికి ఉండడానికి లేక రోడ్ల మీదకి వచ్చి యాక్సిడెంట్స్ అయిపోయి ఎంత బాధ. ఇది దేశానికి అరిష్టం. గజముఖ గణనాయక అంటూ గణపతి నవరాత్రుల 9 రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధించాం. చివరి రోజు ఆయన్ని నిమజ్జనం చేశాం. కానీ ఆ నిమజ్జనం చేసే సమయంలో గణపతి మనకి ఒక సందేశాన్ని అయితే ఇచ్చి వెళుతున్నాడు ప్రతి ఏటా. కానీ అది మనం ఎంతవరకు గ్రహించామన్నదే ఒక పెద్ద ప్రశ్న. అడవుల నరికివేత కారణంగా ఏనుగులు జనావాసాల్లోకి రావడం, పంట పొలాలను నాశనం చేయడం మనం చూస్తూనే ఉన్నాము. మరోవైపు ఏనుగు దంతాలతో పెద్ద స్మగ్లింగే జరుగుతున్న వార్తలను ప్రతి ఏటా వింటూనే ఉన్నాము. ఒకవైపు వినాయకుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూనే మరోవైపు అడవుల నరికివేతకు కూడా మనమే కారణమవుతున్నాము. దీనికి ఎప్పటికీ ఫుల్ స్టాప్ పడుతుంది అనే అంశంపై విశాఖలోని కొంతమంది బీచ్ వాకర్స్ ఉన్నారు. వారిని అడిగి మరిచిన చేస్తున్నాం. ప్రస్తుతం మనం బీచ్లో ఉండే ఒక అతిపెద్ద ఏనుగు ఉండే ప్రదేశంలో ఉన్నాము. ఇక్కడ ఒక ఏనుగు అలాగే ఏనుగు పిల్ల కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఒక సందేశాన్ని అయితే ఇస్తున్నాయి. ఏనుగులను కాపాడుకోవాలని కొంతమంది బీచ్ వాకర్స్ ఉన్నారు. వారిని అడిగి మనుషులు ఇస్తున్నాం. సార్, మీరు చెప్పండి, ఈరోజు మనం ఎంతో శ్రద్ధగా స్వామిని ఆరాధించాం, నిమజ్జనం చేశాం. మీకు ఏమనిపిస్తుంది? అసలు ఏనుగుల పరిరక్షణ కోసం మనం ఎంతవరకు కట్టుబడి అనిపిస్తుంది? వినాయక నిమజ్జనం 9 రోజులు ఎంత భక్తి శ్రద్ధలతో ఎంతో నిష్ఠతో చేస్తామండి. కానీ ఆ ఏనుగుని ఏ విధంగా మనం కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాలనేది ఎవ్వరు ఆలోచించలేదు. 9 రోజులు అయిపోయిన వెంటనే ఆ పక్కన పడేస్తున్నాం. అయితే ఇది జనావాసంలోకి, అడవుల్లో లేకుండా జనావాసంలోకి ఎందుకు వస్తుందని కొద్దిగానే ప్రజలు గ్రహించడం లేదు, ఆలోచించడం లేదు. ఎందుకంటే ఆ అడవుల్లో టేకులని ఇవన్నీ కల్పని ఇదని చెప్పి అడవులంతా నాశనం చేసేస్తున్నారు. నెక్స్ట్ ఏనుగుల దంతాలు కూడా ఉపయోగించుకొని సర్వనాశనం చేస్తున్నారండి ప్రజలు. కాకపోతే ఈ ఏనుగుల్ని ఆ అడవుల్లో మొత్తం అందరికీ ఏమీ అడవులు నాశనం చేయకుండా పరిరక్షిస్తే ఆ అడవుల్లో ఏనుగులు ఉంటుంది, మన జన సమూహంలోకి పొలాలు నాశనం చేయకుండా ఉంటుందని నా అభిప్రాయం అండి. ఈ సందేశం ప్రతి ఒక్కరు పాటిస్తే అందరూ బాగుంటారు, ఏనుగులు కూడా పరిరక్షించినట్టుగా ఉంటుంది. సార్, ఏనుగుల పరిరక్షణ కోసం ఇప్పటికైనా మనం కళ్ళు తెరుచుకోగలుగుతామా? అంటే వినాయక చవితి పూజలు చేస్తున్నాం, నిమజ్జనం చేస్తున్నాం, అక్కడికి అది అయిపోతుంది. మరి ఏనుగు ముఖం కలిగిన వినాయకుడు ఆయన ఇచ్చే మెసేజ్ని మనం ఎంతవరకు గ్రహిస్తున్నాం? మెసేజ్ ఏం కాదు సార్. ఫస్ట్ వన్, నాకు అయితే సింపుల్ లాజిక్గా మేము ఏం చెప్తున్నామంటే, ఎవరు బతకవలసిన రీతిలో, ఎవరు బతకవలసిన ప్లేస్లో వాళ్ళు బతికితే ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏనుగు బతకవలసిన ప్లేస్లో ఏనుగులు బతకాలి, జంతువులు బతకవలసిన ప్లేస్లో జంతువులు బతకాలి. జంతువులు బతికే ప్లేస్లోకి మనం వెళ్ళి మనం బతకాలి అని చూస్తే మన ప్లేస్లోకి అవి వచ్చి మనల్ని నాశనం చేస్తాయి, సర్వనాశనం చేస్తాయి. ఇంకేం సింపుల్ లాజిక్ ఇంకెందుకు. వినాయక చవితి జనరల్గా ఊరు బాగోవాలి, జనం బాగోవాలి, మన పిల్లలు బాగోవాలి అని ఒక మంచి జరగాలనే ఉద్దేశంతో పూజలు జరుపుతుంటారు. ప్రతి సంవత్సరం చేస్తారు. అయిపోయిన తర్వాత దాంతోపాటు మనం కంటిన్యూగా ఉండలేము, మన పనుల పాటలు ఉంటాయి కాబట్టి 9 రోజుల వరకు ఇంట్రెస్ట్గా అన్ని ఇంట్లో అందరూ పిల్లలు పాపలు అందరూ ఇంట్రెస్ట్గా పూజ చేసుకొని 9 రోజుల తర్వాత ఆయన్ని నిమజ్జనం చేయడం జరుగుతుంది. జరిగిన తర్వాత అది మన పనులు అయ్యే మనం చేసుకుంటాం. కాబట్టి వినాయక చవితి తొలి పండుగ కాబట్టి అందరూ ఘనంగా చేసుకుంటారు, అంతే. సార్, వినాయకుడు మనకి ఇచ్చే మెసేజ్ని మనం ఎప్పుడైనా గ్రహించామా? ఏనుగులు కాపాడాలనేది ఉందా? అంటే అంత గ్రహించే వాళ్ళు తక్కువ అనుకుంటాను నేను. ఈ రోజుల్లో వినాయక చవితి అంటే ఏమైపోయింది సార్, కుర్రవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చేసుకుంటున్నారు. అంటే విఘ్నాలకు అధిపతి
ప్రథమ పూజిత ప్రథమ గణాధిప అనేది మన శివుడు ద్వారా వచ్చిన వరం. గజముఖం ఉన్నది బట్టే ఇతనికి ఇన్ని వరాలు వచ్చాయి. మొట్టమొదటి పండగ మనకు వినాయక చవితే. వినాయక చవితి నుండి మనం ఏ పండగైనా మనం స్టార్ట్ అవుతుంది. కానీ వినాయక చవితి ఈ రోజుల్లో ఎలాగైపోయిందంటే తాగుబోతులకి అదొక పెద్ద పండగలాగా అయిపోయింది. వినాయకుడి నిమజ్జనం రోజు ఎప్పుడైనా మంచి పాటలు ఉన్నాయా, దేవుడి పాటలు ఉన్నాయా? అన్ని క్లబ్ డ్యాన్సులు, క్లబ్ పాటలు. దేవుడు అంటేనే మర్యాద లేదు సార్. ఇంకా వన్యమృగాలకి మొగాలకి ఎక్కడ మర్యాదలు ఉంటాయి? ఎక్కడ ఎవరికి భక్తి ఎవరికి బాగా కాపాడతారు, ఎవరికి భక్తి శ్రద్ధలు ఉంటాయి? ఏం లేదు సార్, మొత్తం అంతా కమర్షియల్ లైఫ్. ఇది ముఖ్యంగా ఒక నిరాశ అయితే ఉంది. మనం వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో చేస్తున్నామని అనుకుంటున్నాం, కానీ చివరకు ఏమవుతుందో వారి మాటల్లోనే అర్థమైంది. అయితే నిరాశ పడకుండా భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది పెద్దలుగా ప్రతి ఒక్కరు నిర్ణయించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వినాయక చవితి మనకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే ముఖ్యంగా అడవుల పరిరక్షణ, ప్రకృతి పరిరక్షణ, వాటితోనే మన భవిష్యత్తు ముడిపడి ఉంది అనేది స్పష్టమవుతోంది. దీన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, విబిసి ఆన్ టీవీ, విశాఖపట్నం.